బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్నాడు. ఎలాగైనా సిరీస్ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు. ఆటగాళ్లందరితోనూ నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో టీం టాప్ లెవెల్లో ఉండేలా చూసుకుంటున్నాడు. బెస్ట్ 11తో ముందుకెళ్లాలని భావిస్తున్నాడు. ఆస్ట్రేలియా కొమ్ములు వంచేందుకు ఓ రాక్షసుడిని దింపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నాడు. కంగారుల పొగరు అణచాలంటే అతడే కరెక్ట్ అని అనుకుంటున్నాడు. అతడి రాకకు గౌతీ సర్వం సిద్ధం చేశాడని, ఇక దబిడిదిబిడేనని అంటున్నారు. టీమిండియా ఏస్ పేసర్ మహమ్మద్ షమి రీ ఎంట్రీకి అంతా రెడీ అయిందని తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం త్వరలో అతడు ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు సమాచారం. అతడి రాకకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇక బయలుదేరడమే తరువాయని వినిపిస్తోంది. అదేంటి, నిన్న మొన్నటి వరకు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు, కంబ్యాక్కు మరింత టైం పడుతుందని అన్నారు. హఠాత్తుగా టీంలోకి ఎలా వస్తున్నాడని సందేహిస్తున్నారా? ఒక్క మ్యాచ్తో అంతా మారిపోయింది. మోకాలి గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు ప్రొఫెషనల్ క్రికెట్కు దూరమయ్యాడు షమి. ఇటీవలి కోలుకున్న వెటరన్ స్పీడ్స్టర్ తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించాడు. అయితే భుజం నొప్పి ఇబ్బంది పెట్టడంతో అతడు మైదానంలోకి అడుగుపెట్టడం కొన్నాళ్లు వాయిదా పడింది. కానీ తక్కువ సమయంలో కోలుకున్న షమి రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చాడు. మధ్యప్రదేశ్తో మ్యాచ్లో 7 వికెట్లతో దుమ్మురేపాడు. రంజీ మ్యాచ్లో అటు బౌలింగ్లో 7 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో మంచి కాంట్రిబ్యూషన్ అందించాడు. ఫీల్డింగ్లో కూడా అదరకొట్టాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ రాణించి తాను పూర్తిగా ఫిట్గా ఉన్నానని ప్రూవ్ చేశాడు. దీంతో గంభీర్ అతన్ని ఆసీస్ ఫ్లైట్ ఎక్కాలని ఆదేశించాడని తెలుస్తోంది. షమి ఫిట్నెస్ నిరూపించుకుంటే రెండో టెస్టులో అతన్ని ఆడిస్తారని ఊహాగానాలొచ్చాయి. అయితే పెర్త్ టెస్టులోనే ఈ బౌలింగ్ రాక్షసుని బరిలో దింపాలని గంభీర్ పట్టుబట్టాడట. సెలెక్టర్లతో పాటు బీసీసీఐ పెద్దల్ని ఒప్పించి షమీని వెంటనే అక్కడికి పంపాలని కన్విన్స్ చేశాడట. దీంతో మరికొన్ని గంటల్లో ఆసీస్కు షమీ పయనం కానున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. తొలి టెస్టు నుంచి కంగారులను వణికించాలంటే షమీ లాంటి సీనియర్ బౌలర్ టీంలో తప్పక ఉండాలని గౌతీ భావిస్తున్నాడట. పదునైన బౌన్సర్లు, ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లు, రివర్స్ స్వింగ్తో బ్యాటర్లకు చుక్కలు చూపించే ఈ బౌలింగ్ రాక్షసుడు కంబ్యాక్ ఇస్తే సిరీస్ తమదేనని డిసైడ్ అయ్యాడట. అందుకే ఉన్నపళంగా షమీని వచ్చేయాలని రిక్వెస్ట్ చేశాడట.